Thank you so much for your presence and your sweet wishes. Thank you so much. Yes, Suhas Garu, waiting for your words. Over to Suhas Garu. అందరికీ నమస్కారం అండి. వచ్చేసిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా స్పెషల్ థ్యాంక్స్ సందీప్ కృష్ణ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న వచ్చినందుకు. నాకు ప్రతి సినిమాకి అన్న మెసేజ్ చేస్తారు, బాగుంది అని ఎప్పటి నుంచో ఎంకరేజ్ చేస్తున్నారు ఆయన. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎక్కడి నుంచి రావాలి? కేకే అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. జనకైతే గనక తర్వాత మళ్ళీ ఇప్పుడు విప్లవ్ గారు సూపర్ ఉందండి ఎడిట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా మహి రెడ్డి గారు డిఓపి పాపం నన్ను చూపించడానికి చాలా ఇబ్బంది పడ్డాడు, ఆయన చాలా కష్టపడ్డాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా బాగుంది వర్క్ అండి. లావణ్య గారు చాలా బాగా చేశారండి, నిన్న చూశాను, ఫెంటాస్టిక్ ఉంది మీ యాక్టింగ్. అండ్ స్రవంతి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా కష్టపడ్డారు ఈ సినిమాకి. థ్యాంక్ యూ సో మచ్. హర్ష సార్ ఇన్స్పిరేషన్ సార్. ఇంకా కాళ్ళకి అది ఫ్రాక్చర్ అయినా సరే పాపం వీల్ చైర్లో వచ్చి మరీ చేశారు. వీళ్ళు ఎంత నరకం చూపించారో తెలియదు కానీ, బట్ సినిమా మీద మీ లవ్కి హ్యాట్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ మన సినిమాలో పార్ట్ అయినందుకు. అండ్ వివేక్ సాగర్ సార్ గురించి, మన హే బలవంత్ సినిమాలో 2 hours 10 minutes సినిమా వివేక్ సాగర్ మ్యూజికల్ నైట్ అవుతుంది ఆ సినిమా. ఆయన ఇంకా నెక్స్ట్ లెవెల్ బీజిఎం ఇచ్చారు నిజంగా, ఆయన మ్యూజికల్ నైట్. థ్యాంక్ యూ సో మచ్ వివేక్ సార్, అంత నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నరేంద్ర గారు మా ప్రొడ్యూసర్ గారు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదండి. మా గోపి అన్న ఏది అడిగితే అది ఇచ్చారు, ఎప్పుడేం కావాలన్నా అది ఇచ్చారు. థ్యాంక్ యూ నరేంద్ర సార్, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సినిమాని ఇంత బాగా తీసుకున్నందుకు నరేంద్ర గారికి. అండ్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రమణారెడ్డి గారికి, ఆయన చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఫస్ట్ నుంచి మొత్తం పాజిటివ్గా సెట్ అంతా ఉంచి చేసినందుకు రమణారెడ్డి సార్ కనపట్లేదు. థ్యాంక్ యూ సార్. అండ్ ధీరజ్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ బ్రో వచ్చినందుకు. మా అంబాజీపేట ప్రొడ్యూసర్ మళ్ళీ త్వరలో చెయ్యాలి బ్రో మనం. థ్యాంక్ యూ సో మచ్ బ్రో వచ్చినందుకు. అండ్ వంశీ గారు వింటమే నేను ఆయన గురించి ఇట్లా చేస్తారంటే అట్లా చేస్తారంటని, ఇలా చేస్తారని తెలీదు. అదేదో పెన్ను, నేను డిగ్రీలో స్లిప్పులు రాసుకునేవాడిని అలాగా ఒక పేపర్ తీసుకుని రాసి అదంతా ఏంటి సార్ అంటే అదంతా ప్లాన్ అనేవాళ్ళు. ఓకే అని చెప్పి, కానీ థ్యాంక్ యూ సో మచ్ సార్ సినిమాని అంత ముందుకు తీసుకెళ్తున్నందుకు. ఈ టైంలో ఈ సినిమా నాకు చాలా ఇంపార్టెంట్, ఇంత ముందుకు తీసుకెళ్తున్నందుకు మీకు చాలా కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. అండ్ ఈ పిల్లోడి పేరు నాగ చైతన్య, సూపర్ యాక్టర్ అండి, నా చిన్నప్పటి క్యారెక్టర్ చేశాడు. ఆల్ ది బెస్ట్. అండ్ మిథున్ గారు డైలాగ్ ఒకసారి రైటర్ అండి, ఒకసారి ఈయన డైలాగ్ రైటర్ అండి. మన ప్రశాంత్ లైన్ ఇచ్చారు, తిను డైలాగ్స్ చాలా తొందరగా టైంలో నా డేట్స్ ఇష్యూ వల్ల ఏదో తొందరగా రాయాల్సి వచ్చింది. అది తొందరగా రాసినట్టు ఉండదండి, ఒక 1 year టైం తీసుకుని రాసినట్టు రాశారు ఈయన డైలాగ్స్. ఫెంటాస్టిక్ డైలాగ్స్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా గోపి అన్న ఎక్కడ ఉన్నాడు? గోపి అన్న వెళ్ళిపో ఉన్నావా? గోపి అన్న లవ్ యూ అన్న. మా కలర్ ఫోటో నుంచి రైటర్ పద్మభూషణ్ వరకు మాకు బ్యాక్ బోన్గా ఉండి చీఫ్ ఏడీగా వర్క్ చేసి ఫైనల్గా ఈ అన్న డైరెక్టర్ ఎప్పుడు అవుతాడని నేను వెయిట్ చేశాను. మంచి సినిమాతోనే వస్తున్నాం అన్న. ఫైనల్గా నీ డ్రీమ్, మీ పేరెంట్స్ డ్రీమ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న, నాకు మంచి సినిమా ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఎంత కష్టపడ్డావు ఏంటి అన్నీ తర్వాత ఈవెంట్స్లో మాట్లాడదాం. చాలా ఈ సినిమాకి ఎంత చేయాలో అంతా చేశాడు, ఎంత కష్టపడ్డాడు, ఎంత నరకం చూశాడు నిద్ర లేకుండా, నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ, నా కోసం ఎంత కష్టపడుతున్నందుకు థ్యాంక్ యూ. అండ్ సుదర్శన్, నాకు ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్స్ సుదర్శన్ అండ్ శివాని ఉన్నప్పుడు నాకు వాళ్ళిద్దరూ చాలా కంఫర్ట్గా ముగ్గురం కలిసి, మా ముగ్గురు ట్రాక్ మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి.
శివాని కామెడీ టైమింగ్ అదర కొట్టేస్తుంది. అసలు అంబాజీపేటలో దీంట్లో మాకు సంబంధమే లేదు ఆ యాక్టింగ్కి దీనికి. ఫెంటాస్టిక్ కామెడీ టైమింగ్ శివాని, సూపర్ చేసావు. అండ్ సుదర్శన్ కూడా. సుదర్శన్ యాక్చువల్ నాకు సినిమా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు నాలో ధైర్యాన్ని నింపి నాకు బ్యాక్ బోన్గా ఉండిపోయాడు. ప్రతిసారి ఈ టెన్షన్లో మేము లవర్స్ లాగా రోజు నైట్ 1 గంట మాట్లాడుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ సుదర్శన్. నాకు ఈ సినిమాని నీ సినిమాగా తీసుకుని సుహాస్కి బ్లాక్ బస్టర్ పడాలి అని సుదర్శన్ ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ సుదర్శన్. నరేష్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీతో వర్క్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. మధ్య మధ్యలో ఆయన ఫోన్ చేసి మనం కొడుతున్నామమ్మా అని చెప్పి చాలా మంచి బూస్ట్ నింపుతున్నారు. అండ్ వెన్నెల కిషోర్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్ అన్న. వెన్నెల కిషోర్ అన్న చేసిన ఇంప్రవైజేషన్స్ చాలా అంటే చాలా బాగుంటాయి. ఆయన క్యారెక్టర్ కూడా ఎంజాయ్ చేస్తాం. అండ్ అన్నపూర్ణమ్మ గారితో చేయటం చాలా హ్యాపీగా ఉంది. చాలా మంచి క్యారెక్టర్ అన్నపూర్ణమ్మ గారిది కూడా. ఇందాక మా చాయ్ బిస్కెట్ వాళ్ళు వచ్చారు, వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అనురాగ్ అన్న, సందీప్, దివ్య, విద్య నా కోసం వచ్చినందుకు. మా వీడియో మేము షార్ట్ ఫిలిమ్స్ స్టార్ట్ చేసి రిలీజ్ చేసి 10 years అవుతుంది. ఆ సందర్భంగా పిలిచాను. ఈ 10 years ఎట్లా అంటే నేను మంచిగా ఏ బాధలు లేకుండా ప్రశాంతంగా తడిగొడ్డేసి నిద్రపోతే కూడా అంత మంచి కళ రాదండి. ఆ 10 ఏళ్ళు అంత మంచి కళ నాకు. ఈ 10 ఏళ్లలో షార్ట్ ఫిలిమ్స్, ఈ మజిలీ రిలీజ్ అయిన తర్వాత మన మజిలీ బ్రేక్ వచ్చింది. చాలా అంటే చాలా హ్యాపీ. ఎప్పటి నుంచో వెయిట్ చేసి మజిలీ బ్రేక్ రావటం, ఆ హైలో ఉన్నప్పుడు అమ్మ మొత్తానికి మనకు బ్రేక్ వచ్చింది అన్నప్పుడు ఒక 10 days టైంలో వరుసగా సినిమాల నుంచి ఆఫర్స్ రావడం స్టార్ట్ అయినాయి. ఒక సినిమాకి వెళ్ళినప్పుడు ఒక పెద్ద హీరోయిన్ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ అని చెప్పి పిలిచారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ హీరోయిన్ నువ్వు ఇలా కొంచెం క్లోజ్గా ఉండే క్యారెక్టర్, ఇతన్ని ఎందుకు పిలిచారు అని చెప్పి నా ముందే అన్నారు. ఆయనకి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే కట్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత సుహాస్, కీర్తి సురేష్ అని ఉప్పు కప్పు రంబన్ ఒక సినిమా వచ్చింది. హీరోయిన్ నాకు కీర్తి సురేష్ గారికి మేము చాలా పెద్ద ఫ్యాన్, నేను మా వైఫ్ కానీ. సో ఆవిడికి మా ఇంటి వంటలు తీసుకెళ్ళే అదృష్టం దొరికింది. మా వైఫ్ చాలా రకాలు చేసి పంపిస్తూ ఉండేది. ఈరోజు ఒకరికొకరు మాట్లాడుకునే అదృష్టం తగిలింది. నువ్వు అని ఇతను ఎలా అంటాడు అన్న దగ్గర నుంచి Day 1 షూట్ అప్పుడు కీర్తి సురేష్ గారు హాయ్ సుహాస్ అని హగ్ ఇచ్చారు. ఇది నా విషయంలో ఇది సక్సెస్ అండి. ఎవరైనా ఎప్పుడైనా నన్ను అన్నట్టే నీకేం తెలుసు, నీకు ఇది అవసరమా, ఎందుకు ఇదంతా అన్నప్పుడు నవ్వు వదిలేసేయండి. తర్వాత మీరు సక్సెస్ అవుతారు చూడండి, అప్పుడు కూడా నవ్వే వదిలేసేయండి. ఎందుకంటే మనం ఎవరెవరి ఫీల్డ్స్లో వాళ్ళు మంచిగా రాణించాలనుకుంటారు, హీరో అవుదాం అనుకుంటారు. నార్మల్గా ఎవరైనా హీరో అంటే ఇలాంటి క్వాలిటీస్ ఉండాలి అని కొన్ని క్వాలిటీస్ ఉంటాయి కదా. ఏ క్వాలిటీస్ లేని ఒక పెద్ద ఎగ్జాంపుల్ మీ ముందు నేనే హీరో అయినప్పుడు మీరందరూ ఈజీగా అయిపోవచ్చు. నాకు ఈ February 20th ఇంకా పెద్ద సక్సెస్ వస్తుందని నమ్ముతున్నాను. అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సిద్ధు, రాజు, స్వరాజ్, వివేక్, హెబ్రాన్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా మా సినిమాని ఆదరిస్తారని నమ్ముతున్నాను. February 19th ప్రీమియర్స్.
ఈ సినిమాకి కష్టపడిన, ఈ సినిమాకి సపోర్ట్ చేసిన మీడియా వాళ్ళకి, ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి, సాయిధరం తేజ్ అన్నకి వచ్చినందుకు ట్రైలర్ ఈవెంట్కి అందరికీ పేరు పేరున నాకు సక్సెస్ రావాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్. సూపర్ సుహాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో Feb 20th మనం అందరం